శుభోదయం సార్. మనం పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు రచించినటువంటి సాక్షి వ్యాసాలలోని స్వభాష అనేటువంటి పాఠ్యభాగం గురించి చెప్పుకుంటున్నాం. ఈ పాఠ్యభాగము ఈరోజు పూర్తవుతుందమ్మా. నేను పాఠం పూర్తి కాగానే ఈ పాఠం సంబంధించినటువంటి వ్యాకరణాంశాలు, పదజాలము మీకు వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాను. వాటిని చూసి నోట్స్ రాసుకోండి. అయితే ప్రశ్న జవాబులు మాత్రం అంటే స్వీయ రచన, ఆడ వ్యక్తీకరణ, సృజనాత్మకత ప్రశ్నలు ఉన్నాయి. అవి మాత్రం మీరు ఈ మెటీరియల్ ద్వారా చూసి రాసుకోండి. అంటే అవన్నీ వ్యాసరూప ప్రశ్నలు కాబట్టి అవి మీరు చూసి రాసుకోండి. ఈ వ్యాకరణాంశాలు, పదజాలం సంబంధించి నేను ఒక పేపర్లో రాసి మీకు ఈ క్లాస్ అయిపోయిన వెంటనే పంపిస్తాను. ఆ విధంగా మీరు ఒక పాఠం పూర్తి కాగానే ఈ క్లాస్ పూర్తయిన తర్వాత ఈరోజు ఆ నోట్స్ పూర్తి చేసుకోవాలి. శాంతికాంక్ష నోట్స్ మొత్తం మీ దగ్గర ఉంది. తర్వాత ఇప్పుడు స్వభాష పాఠం నోట్స్ మొత్తం మీరు పూర్తి చేసుకుంటే FA1 పరీక్ష మీకు ఆన్లైన్ ద్వారా కనెక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ వింటున్నారా? సరే, పాఠంలోకి వెళ్దాం. పాఠం ముందుకు వెళ్దాం లేదు కాబట్టి పాఠంలోకి వెళ్దాం. మా ఎవరో శబ్దాలు వస్తున్నాయి. మీరు ఇంకా మ్యూట్ చేసుకోండి అమ్మా. స్వభాష పాఠ్యభాగంలో ఒక న్యాయవాది ఒక పాఠశాల యొక్క వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్ళాడు. వెళ్ళేటువంటి ఆయన మన తెలుగువాడయ్యుండి కూడా ఆ సభలో ఉపన్యాసం చేసేటప్పుడు నాకు తెలుగు భాష రాదు, ఇంగ్లీష్లో మాట్లాడతాను అని చెప్పి ఇంగ్లీష్లో ఉపన్యాసం చేశాడు. దాన్ని అధిక్షేపిస్తూ జంఘాల శాస్త్రి అనేటువంటి పాత్ర ద్వారా రచయిత పానుగంటి వారు ఎత్తిపొడుస్తూ ఈ స్వభాషా వ్యాసాన్ని రాయడం జరిగింది. అంటే ఒక తెలుగువాడయ్యుండి కూడా, ఇక్కడ జన్మించి కూడా నాకు తెలుగులో మాట్లాడడం రాదు అనేటువంటిది ఈ జంఘాల శాస్త్రి ఖండిస్తూ వ్యంగ్యంగా ఆయన్ను దెప్పిపొడుస్తున్నాడు. ఇదే మన పాఠ్యభాగం. ఇప్పటి వరకు ఎలా మాట్లాడుతూ వచ్చాడో మనం చూసాం. 14వ పేజీలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామా. 14వ పేజీలో మనం చూడండి. ఇక్కడ చూడమ్మా, మీరు చిత్రం మా స్లైడ్లో చూడండి. మధ్య వరకు చెప్పుకున్నాం మనం, ఈ పేరా చెప్పుకుంటున్నాం మనం. అందరూ తెలుగులో మాట్లాడవలసిన అందరిలో నీ ఒక్కడవు ఇంగ్లీష్లో మాట్లాడితేవి, కావు కావుమని అని అనవలసిన కాకులన్నింటిలో ఒక్క కాకి కొక్కరోకోయని అరచిన ఎడల మిగిలిన కాకులు దానిని ముక్కుతో పొడిచివేయక మానునా. మేము నీ వంటి అనేక ప్రకృతులకు అలవాటు పడిన వారము కావున సరిపోయినది, కానీ లేకున్ననేమి కాదగినది. ఆంగ్లేయ భాష ఏల చదువుకుంటేవని నేను అధిక్షేపించను. ఇంతకన్నా అధిక జ్ఞానమును కూడా నీవు ఆ భాషలో సంపాదించము. నాకు మరింత ఇష్టము, కానీ నీవు ఆంగ్లేయ భాష జ్ఞానం ఎందులకో నీ వెరుగుదువా. ఆంగ్లేయ భాషయే కాదు, ఇంకను అనేక భాషలు కూడా నేర్చుకున్నాము. ఇక్కడ దాకా చెప్పుకున్నామా. అంటే నీవు ఆంగ్లం నేర్చుకో, ఇబ్బంది లేదు, కానీ ఆంగ్ల భాషే కాదు ఇంకా అనేక భాషలు కూడా నేర్చుకో. అయితే తెలుగు వాళ్ళ మధ్య మాట్లాడేటప్పుడు తెలుగు భాషలో మాట్లాడు, తెలుగు భాషను గౌరవించు.
ఆంగ్లేయ భాష నేర్చుకోవడం ఎంతవరకు? అది ఉద్యోగం కొరకు మాత్రమే నీవు ఉపయోగించు. ఇతర అన్ని కార్యక్రమాలు కూడా తెలుగు భాషలో నీవు చేయవచ్చు కదా అనేటువంటిది ఆయన ఉద్దేశ్యం. ఆ విషయమే చెప్తున్నాడు. నీవు సంపాదించిన పరభాషా జ్ఞానమంతయు నీ భాష అభివృద్ధిపరచుటకే. మనం ఇతర భాష నేర్చుకోవచ్చు, ఆంగ్ల భాష బాగా నేర్చుకోవచ్చు, కానీ ఆ భాషా జ్ఞానం అంతా కూడా మన మాతృభాషను అభివృద్ధి పరుచుకోవడానికి ఉపయోగించాలి. ఆ ఆంగ్ల భాషలో మనం నేర్చుకునేటువంటి సాహిత్యాన్ని, సాహిత్య విలువలన్నీ కూడా మన తెలుగు భాషలో మనం వీడియో వస్తుందా అమ్మా? ఎవరమ్మా మాట్లాడుతున్నారు? మా మ్యూట్ చేసుకోమ్మా, శబ్దం చేద్దామా? ఎవరు చూసండి, శబ్దం చేసుకోండి, చేద్దండి. నీ భాషను భాగ్యవత్తరము చేయుటకే. కాబట్టి ఇతర భాషలు ఎన్ని నేర్చుకున్నప్పటికీ కూడా అది మన మాతృభాషను వృద్ధిపరచడానికి ఉపయోగించాలి. నీ భాషను పరభాషా గ్రంథ ప్రతిష్టాభిప్రాయంలో వన్నెపెట్టుటకే. కాబట్టి ఆంగ్ల భాష నేర్చుకున్నప్పటికీ కూడా ఆ భాష ద్వారా మన మాతృభాషను మరింత సుసంపన్నం చేయాలి. మరింత వన్నె తేవడం కోసం పరభాషను ఉపయోగించాలి. మ్యూట్ చేసుకోండి. సార్ శబ్దం వస్తుందమ్మా? కష్టంగా ఉందంటే సార్. ఎవరో ఒకరు అన్మ్యూట్ లో ఉన్నారమ్మా, శబ్దం వస్తుంది, మాట్లాడుతున్నారు. ఆంధ్ర భాషలో అవతలి భాష యొక్క అక్షరము లేని వాడవు కదా. ఆంధ్రుడవై యుండియు ఆంధ్ర భాషలో ఆయని నోరు మెదపలేని వాడవు కదా. ఆంగ్ల భాష జ్ఞానము ఎట్లు ఉపచరింపగలచితివో చెప్పుము నాయన. గ్రంథములు రాయమని కోరుతున్నావంటేవేమో నీవు రాయనదేమి? పార్టీలనెత్తిన పేడ ఏ గ్రంథమును నీవు వ్రాయవలదు, ఏ గ్రంథము చదవవలదు. ఏడుపులో కూడా మనకు అస్వతంత్రతకు ఎంతసేపు అమ్మా? మా క్లాస్ లో తెలుగు మనం వెళ్ళిపో, క్లాస్ లో తెలుకోండి. చెప్తే వినిపించలేదా మీకు? ఎవరమ్మా? సార్ విష్ణు క్లాస్ వినకుండా గోపులు కడగడానికి వెళ్ళింది సార్. ఏమ్మా లాభం లేదంగా క్లాస్ అనేయాలనా? ఎవరన్నా గుర్తించారమ్మా మీరు? మిగతా చూడండి. ఎన్నిసార్లు చెప్పాలమ్మా మీకు? ఇలా చేస్తే ఎట్లా? అందరూ లెఫ్ట్ అయిపోతున్నారు క్లాస్ లోంచి. ఆంధ్ర భాషలో అక్షరాల కంటే కూడా ఇంకా ఎక్కువ అవసరం లేదు అనుకునేటువంటి వాడవు భాషలో నోరు మెదపడానికి చేతగాని వాడవు. మరి ఈ ఆంగ్ల భాష ఈ దేశానికి ఎట్లా ఉపయోగపడుతుంది? నాయన, నీవేమీ ప్రత్యేకంగా తెలుగు భాషలో గ్రంథాలు రాయాల్సిన అవసరం లేదు, ఏ గ్రంథము కూడా చదవాల్సిన అవసరం లేదు. పైగా తెలుగు భాష పైన అభిమానులైనటువంటి వాడు నీవు రాసేది ఏముంది? పార్టీలను ఎత్తిన పేడ అంటే ఆయన న్యాయవాది కదమ్మా.
న్యాయవాది వద్దకు వచ్చేటువంటి వాళ్ళు పార్టీలు అంటే కక్షిదారులు, అంటే కోర్టులో కేసులు వేసుకొని ఆ కేసుల కోసం న్యాయవాది వద్దకు వెళ్తూ ఉంటారు. అటువంటి వారిని పార్టీలు అంటారు. తెలుగులో కక్షిదారులు అంటారు. వాళ్ళు ఇచ్చిన తేడా అంటే ఈ లాయర్లు ఏం చేస్తారు, న్యాయవాదులు ఏం చేస్తారు, వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బు బాగా లాగుతూ కోర్టులో కేసు గెలవాలని చెప్పేసి అని ఎక్కువగా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. దాన్ని వ్యంగ్యంగా అంటున్నాడు, ఒక న్యాయవాదిగా నువ్వు చేసే పని ఏముంది, ఆ కక్షిదారులను నెత్తిన పేడ వేయడం తప్ప అని, అంటే వారి దగ్గర డబ్బు పొందడం తప్ప ఏం చేస్తావు అని చెప్పని. నీవు ఏ గ్రంథము రాయవలదు, ఏ గ్రంథము చదవవలసిన అవసరం లేదు, ఏడుపులో కూడా మనకు స్వాతంత్రం లేకపోతే ఎట్లా, కాబట్టి ఏడవడానికైనా సరే మనం సర్వస్వతంత్రమే కదా అని ఆ న్యాయవాదిని ఇంకా ఎత్తిపడుస్తున్నాడు. అందుకు సర్వస్వతంత్రులము సంపూర్ణాధికారులమే కదా, ముష్టి బ్రాహ్మణుడు నీ ఇంటికి వచ్చి యాయావరపు బ్రాహ్మణుడిని అయ్యానని అరవక, బాయ్ రూములోనున్న పాట్లో రైస్ ఏమైనా నున్నదేమో, కైండ్లీ గెట్ ఇట్ హియర్, థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపేషన్ అని నీతో సంభాషింపగా నీవాతనికి ముష్టి వేయుదువా, మూతి మీద నిర్చి ఒక్కటి వేయుదువా. అలాగే మన ముష్టిలోని ఈ ఇంగ్లీషు మాటలు కూడా అంత గౌరవప్రదములే అని నిశ్చయముగా నమ్ముడు. ఒక ముష్టి బ్రాహ్మణుడు అంటే ఆ ముష్టి అంటే భిక్షమ్మ, ఈ బిచ్చమెత్తినటువంటి ఒక బ్రాహ్మణుడు నీ ఇంటి దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఆయావరపు బ్రాహ్మణుడు అయ్యాను. ఆయావరపు బ్రాహ్మణుడు అంటే ఇంటింటికి వెళ్ళి బియ్యము ఇతర ఆ సామగ్రి, ఆహార సామగ్రిని యాచించే వాళ్ళని యాయావరపు బ్రాహ్మణులు అంటారమ్మా. అంటే బియ్యము, కందిపప్పు ఇవన్నీ కూడా వాళ్ళ కాడ తీసుకొని వెళ్ళి వండుకొని తింటారు బ్రాహ్మణులు. అలా యాచించే వాళ్ళని యాయావరపు బ్రాహ్మణులు అని చెప్పి అంటారు. ఆ విధంగా ఒక ముష్టి ఎత్తుకుంటున్న బ్రాహ్మణుడు వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఇలా ఇల్లు కూడా యాచిస్తూ బియ్యము పప్పులు ముట్టిస్తున్నాను అని చెప్పని అనకుండా నీ దగ్గరకు వచ్చి, బాయ్ రూములో ఉన్న పాటలో రైస్ ఏమైనా ఉందేమో, కైండ్లీ గెట్ ఇట్ హియర్, థ్యాంక్ యూ ఇన్ ఆంటిసిపేషన్ అని అంటే వచ్చిన వాడు తెలుగులో అయ్యా నేను ఇలా యాచిస్తున్నాను, నాకు కొంచెం బియ్యం పెట్టండి అని అడగకుండా, మీ రూములో పాటలో ఏమైనా రైస్ ఉన్నాయా, కైండ్లీ గెట్ ఇట్ హియర్ ఇన్ యాంటిసిపేషన్ అని, థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపేషన్ అని అంటే మీ ఇంట్లో ఏమైనా బియ్యం ఉంటే నాకు తెచ్చివేయండి, ముందుగానే మీకు ధన్యవాదాలు అని అర్థమ్మా దీనికి. ఇలా మాట్లాడితే నువ్వు వాళ్ళకి భిక్షం వేస్తావా, లేక మూతి మీద ఇచ్చి ఒకటి కొడతావా? కాబట్టి మన ముష్టిలో ఉన్నటువంటి ఈ ఇంగ్లీష్ మాటలు కూడా గౌరవప్రదములే అని నిశ్చయంగా నమ్మాలి. నమ్మండి అంటే ఆయా ప్రాంతాలను బట్టి ఎక్కడ ఏ భాష మాట్లాడాలో దాన్ని మాట్లాడితేనే అక్కడ సముచితంగా ఉంటుంది. యాచించడానికి వచ్చిన బ్రాహ్మణుడు మీ ఇంట్లో రూములో పాట్లో ఏమైనా రైస్ ఉన్నాయా, కైండ్లీ గెట్ ఇట్ హియర్ అని ఇంగ్లీష్లో అడిగితే నువ్వు వాళ్ళకి భిక్షం వేస్తావా? వేయవు కదా అని అధిక్షేపిస్తున్నాడు. నాయనలారా, మీ సభా కార్యక్రమమునంతయు చెడగొట్టి తిని నన్ను మీరు క్షమింపవలయును. మరి ఎప్పుడైనా ఈ సభ తిరుగజేసుకొనుడు, అప్పుడు మీరు అధ్యక్షులుగా రావలేను. కేకలు. నాయన్లారా, అటులే మీరంతా ఆంధ్ర భాషాభిమానంతో ప్రవర్తించుచున్నప్పుడు నా చేతనైన సేవను నేను చేయనా? ఇక 4 మాటలు మాత్రము చెప్పుదును. ఆంధ్ర భాష బొత్తిగా రానివాని తోడనే కానీ మీరు ఆంగ్లేయమున ఎన్నడూ మాట్లాడవలదు. అక్కడ దాకా చూద్దామా, చివరి పేర్లు అక్కడ దాకా చూద్దాం. మరి
ఆ సభకు వచ్చేటువంటి జంగాల శాస్త్రి ఏం చేశాడు? వారికి ఏ విషయం చెప్పకుండా ఈ సభలో ఆ న్యాయవాది యొక్క మాటలు ఖండిస్తూ వ్యంగ్యంగా ఇంతవరకు మాట్లాడాడు. మొత్తము ఆ పాఠశాల వార్షికోత్సవ సభ అంతా కూడా రసాభాష అయిపోయింది. చివరగా జంగాల శాస్త్రి అంటున్నాడు, నాయనలారా, మీ సభా కార్యక్రమాన్ని నేను చెడగొట్టేశాను, నన్ను క్షమించండి. మీరు ఎప్పుడైనా మరలా ఈ సభను ఇంకోసారి జరుపుకోండి అని అన్నాడు. అనగానే ఆ విద్యార్థులందరూ కూడా గట్టిగా అరిచారు, అప్పుడు మీరు అధ్యక్షులుగా రావాలి అని. అంటే ఈసారి మీరు సభ జరుపుకుంటే రావాలి అని. సార్ డిస్టర్బెన్స్ గా ఉంది సార్. చాలా చెప్తున్నా, గట్టి అరిచి చెప్తున్నా, ఏం చేయాలని అర్థం కాదమ్మా. ఎందుకు ఇలా వస్తారు స్కూల్ క్లాస్లోకి వస్తారు? ఇదే చెప్తున్నాం, ఇట్లా పరిస్థితి అయిపోయింది. ఇంట్లో చేసి ఇంత ఇబ్బంది పెట్టి మీరు చేస్తుంటే మనకి తమాషాగా ఉంది. తమాషాగా ఉంది. ఎవరు కొంతమంది అటు చేస్తున్నారు. వాళ్ళకి క్లాసు వినాల్సిన అవసరం లేదు. ఏమ్మా, ఎవరు వాళ్ళు చేసేది ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇష్టం లేకపోతే మానేమ్మా, రావద్దు క్లాసులకి. ఆ మాత్రం తెలియదా? ఒక 40 నిమిషాలు పక్కనకు వచ్చిన పాఠం అని చదువు కదా, మీకోసమే కదా మనం చేసేది. సరే, ఈ సభ మళ్ళీ ఎప్పుడైనా జరుపుకోండి అనగానే విద్యార్థులందరూ ఒక్కసారిగా అన్నారు, అప్పుడు మీరు తప్పనిసరిగా అధ్యక్షులుగా రావాలి అని చెప్పి అన్నారు. ఆయన అంటున్నాడు, నాయనలారా, అటులే, తప్పనిసరిగా అట్లే వస్తాను. మీరంతా ఆంధ్ర భాషాభిమానంతో ప్రవర్తిస్తున్నాను ఆహ్వానిస్తే నేను రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను, నా చేతనటువంటి సేవను చేస్తాను అని చెప్పేసి చెప్పి చివరిగా 4 మాటలు చెప్తున్నాను వినండి అని కొన్ని నియమాలు చెప్పాడు. మనం తెలుగు వాళ్ళం కాబట్టి వీలైనంత వరకు మనం మన తెలుగు భాషను కాపాడుకోవాలి. అందుకు కొన్ని నియమాలు మనం పాటించాలి, నియమాలు పెట్టుకోవాలి. ఏంటి? పూర్తిగా తెలుగు రాని వాళ్ళతో మాత్రమే మనము ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. తెలుగు రానివాడు కాబట్టి అతనితో మనం ఇంగ్లీష్ మాట్లాడడం తప్పులేదు. అదొక నియమం పెట్టుకోండి. తెలుగు పూర్తిగా రాని వాళ్ళతో మాత్రమే ఇంగ్లీష్లో మాట్లాడడానికి మనం ప్రయత్నించాలి. తర్వాత, మీరు మీ మిత్రులకు ఉత్తరము రాయినప్పుడు, చూడమ్మా, తర్వాత పేజీలో ఉంది, నెక్స్ట్ పేజీలో ఉంది. మీరు మీ మిత్రులకు ఉత్తరము రాయినప్పుడు ఇంకో నియమం చెప్తున్నాడు. మన భాషను కాపాడుకోవడానికి ఏం చేయాలో ఒకటి చెప్పాడు. మనం ఎప్పుడు తెలుగు రాని వాళ్ళతో మాత్రమే ఇంగ్లీష్లో మాట్లాడడం కోసం ప్రయత్నం చేయాలి. తెలుగు వాళ్ళైతే, తెలుగు వచ్చినట్లయితే వాళ్ళతో మనం తెలుగు మాట్లాడడానికే ప్రయత్నం చేయాలి. రెండవది, మీరు మీ మిత్రులకి ఉత్తరం రాసేటప్పుడు ఏం చేయాలంటే, డియర్ ఫ్రెండ్తో ఆరంభించి యువర్స్ ట్రూలీతో పూర్తి చేయక బ్రహ్మస్త్రీతోడనో మహారాజస్త్రీతోడనో ఆరంభించి చిత్తగింపవలెను తో పూర్తి చేయవలెను. రెండవ నియమం, మీ మిత్రులకి లేఖ రాసేటప్పుడు డియర్ ఫ్రెండ్ అని మొదలుపెట్టి చివర యువర్స్ ట్రూలీ అని ముగిస్తారు. అలా కాకుండా ఆ డియర్ ఫ్రెండ్ అనే చోట మహారాజశ్రీ, బ్రహ్మశ్రీ అని మొదలు పెట్టండి. చివర యువర్స్ ట్రూలీ అనే చోట, యువర్స్ ట్రూలీ అంటే మీ విశ్వాసపాత్రుడు అని. అటువంటి చోట ఏం చేస్తారు? చిత్తగింపవలను అని. చిత్తగింపవలను అంటే దయచేయగలరు అని, దయచేయండి అని చివరిగా రాసి పూర్తి చేయాలి లేఖ. ఇలా తెలుగు భాషా పదాలతోనే ప్రారంభించి తెలుగు భాషా పదాలతోనే ముగించాలి. ఇది రెండవ నియమం. ఆంధ్ర భాష వచ్చిన వానికి ఆంగ్లేయ భాషలో ఉత్తరమన్నడు వ్రాయకుడు. మూడో నియమం చెప్తున్నాడు, తెలుగు వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్లో ఉత్తరం రాయకండి. తెలుగు బాగా వచ్చినవాడు తెలుగులో రాస్తే సరిపోతుంది. మన భాష మనం గౌరవించిన వాళ్ళం అవుతాం.
తెలుగు వచ్చేటువంటి వారికి ఇంగ్లీష్లో ఎప్పుడు ఉత్తరం రాయకండి. ఇంకో నియమం చెప్పాడు. తర్వాత ఈ నియమములను మీరు చేసుకోగలరా? ఈ విధంగా ఈ 3 నియమాలు మీరు మీరే వ్యక్తిగతంగా ఒక నియమం పెట్టుకొని పాటిస్తే తెలుగు భాషను మనం గౌరవించిన వాళ్ళము, కాపాడిన వాళ్ళము అవుతాము. కాబట్టి ఇలా చేస్తారా అని అడిగాడు. అందరూ విద్యార్థులందరూ అన్నారు అభ్యంతరమేమి అని కేకలు. అందరూ మాకు అభ్యంతరం లేదు, తప్పకుండా చేస్తాం అని పెద్దగా అరిచి కేకలు పెట్టారు పిల్లలందరూ కూడా. ఇంకా చెప్తున్నాడు, నూతనముగా అచ్చుపడుచున్న ఆంధ్ర గ్రంథములెల్లను విమర్శనాబుద్ధితో చదువుడు, తొందరపడి అధిక్షేపింపకుడు, శనివారాది వారములందు రాత్రి తప్పకుండా 2 గంటలు పురాణ పఠనము కాలక్షేపము చేయుడు, స్వభాషా పత్రికలను చూడకుండా ఆవల భారవేయకుడు, ఆంగ్లేయ భాషా గ్రంథములు మీరు చదువుచున్నప్పుడు వానిలో మన భాషకు అక్కరకు వచ్చు అంశములు ఏమియా అని తదేక దృష్టితో చూచుచు వానిని మెదటిలో పదిలపరపుడు. ఇంకా మనం మన తెలుగు భాషని కాపాడుకోవడానికి ఇలా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏం చేయాలి? కొత్తగా వచ్చేటువంటి నూతనముగా అచ్చుపడుచున్న, అచ్చు వేయడం అంటే ప్రింటింగ్. మనం కొత్తగా ముద్రింపబడేటువంటి ఆంధ్ర గ్రంథములు తెలుగు పుస్తకాలను మనం చదవాలి. కొత్తగా వచ్చేటువంటి తెలుగు పుస్తకాలను మనం వాటిని చదవాలి. విమర్శనా బుద్ధితో చదవాలి. అంటే అవి ఎలా ఉన్నాయి వాటిని మనం పరిశీలన బుద్ధితో చదవాలి. చక్కగా పరిశీలిస్తూ చదవాలి. తొందరపడి మనం దాన్ని ఎత్తి పడకూడదు. ఇందులో ఏముంది, వీళ్ళు ఏం చెప్పాడు, ఇలా చెప్పాడేంటి అని దాన్ని తప్పు పట్టకూడదు. కాదంటే మనం దాన్ని ఒక సద్విమర్శతో చదవాలి. కొత్త పుస్తకాలు వచ్చినప్పుడు వాటిని సద్విమర్శతో మనం చదువుకొని అర్థం చేసుకొని వాటి విషయాన్ని గ్రహించాలి. అలాగే శనివారము ఒక నియమం పెట్టుకోండి. ప్రతి శనివారం కూడా తప్పకుండా 2 గంటలు పురాణం చదవాలి. మన ప్రాచీన విషయాలు తెలుసుకోవాలి. తద్వారా మన తెలుగు భాషను కూడా మనం కాపాడే వాళ్ళం అవుతాం. ఆ విధంగా పురాణ భాషను చదువుతూ కాలక్షేపం చేయాలి. స్వభాషా పత్రికలను చూడకుండా ఆవల పారవేయకుడు. తెలుగు భాష పేపర్లు, స్వభాషా పత్రికలు అంటే మన భాష యొక్క పత్రికలు, వారపత్రికలు, దినపత్రికలు ఉన్నాయి కదమ్మా. తెలుగులో వచ్చేటువంటి దినపత్రికలను, వారపత్రికలను మనం చదవకుండా పక్కన పడేయకూడదు. వాటిని మనం చదువుతూ ఉండాలి. తద్వారా వాటికి ఆదరణ పెరుగుతుంది. ఆదరణ పెరిగినప్పుడు 10 మంది చదువుతున్నారు కాబట్టి ఆయా పుస్తకాలు కూడా ముద్రింపబడుతూ వస్తుంటాయి. ఆ విధంగా తెలుగు భాష మనకి కాపాడబడుతుంది. మన భాషను మనం గౌరవించిన వాళ్ళం అవుతాం. మీరు ఆంగ్లేయ పుస్తకాలు కూడా చదవచ్చు. అలా చదివేటప్పుడు ఆ ఆంగ్లేయ పుస్తకాలలో, ఆ ఇంగ్లీష్ పుస్తకంలో మన భాషకు ఏమైనా ఉపయోగపడేటువంటి విషయాలు ఉన్నాయా అని కూడా పరిశీలించవచ్చు. ఆంగ్లేయ భాషా గ్రంథములు మీరు చదువుతున్నప్పుడు వానిలో మన భాషకు అక్కరకు వచ్చు అంశములేమియా అని, అంటే ఆ ఇంగ్లీష్ పుస్తకం చదివేటప్పుడు మనకు తెలుగు భాషకి ఏమైనా ఉపయోగపడతాయా, ఈ పదాలను తెలుగు భాషలో ఎలా చెప్పవచ్చు అని పరిశీలిస్తూ చదవమంటున్నాడు. తదేక దృష్టితో, తదేక దృష్టి అంటే ఏ విషయం మనకి తెలుగులో ఉపయోగపడుతుంది, ఏ పదాలు మన తెలుగులో ఎలా అనువాదం చేయొచ్చు అనేటువంటి దృష్టితో ఆ ఇంగ్లీష్ పుస్తకాలను మనం చదవాలి. అలా చదువుతూ తదేక దృష్టితో చూచుచు అంటే తద్ ఏక దృష్టి అంటే అదే దృష్టితోని, ఆ ఒక్క దృక్పథంతోనే ఒక ఇంగ్లీష్ పుస్తకం చదివేటప్పుడు కూడా ఈ ఇంగ్లీష్ వాక్యాలు కానీ, ఇంగ్లీష్ పదాలు కానీ, ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఇతరతర ఏమైనా కొత్త విషయాల అంశాలు కానీ మనకు తెలుగు భాషకు ఉపయోగపడతాయా అనేటువంటి దృష్టితోనే మనం వాటిని చదవాలి. అలా చదువుతూ మనం ఏవైతే ఉపయోగపడతాయో మన తెలుగు భాషలో వాటిని చెప్పడానికి ఉపయోగపడతాయో అటువంటి వాటిని మన మెదడులో జాగ్రత్త పరచాలి, గుర్తుపెట్టుకోవాలి.
దాన్ని చెప్తున్నాడు. వానిని మెదటిలో పదిల పరుపుడు. మెదటిలో పదిల పరుపుడు అంటే మన మెదడులో వాటిని పదిలంగా చేసుకోవాలంటే జాగ్రత్త వాటిని మనం గుర్తుంచుకోవాలి అని. అంటే ఈ పదం కొత్తగా ఉంది, ఈ పదాన్ని మనం తెలుగులో ఉపయోగించవచ్చు, తెలుగు భాషలో ఇది బాగా ఉపయోగపడుతుంది అని గుర్తుపెట్టుకోవటం. ఇలా దాన్ని మన తెలుగు భాషకి ఉపయోగపడే విధంగా ఉండాలి. మనం ఇంగ్లీష్ పుస్తకం చదివినా కూడా అంటే మాతృభాషను మనం కాపాడడమే, అభివృద్ధి పరచడమే లక్ష్యంగా అదే దృష్టితోనే మనం ఇతర భాషలని మనం చదవాలి. ఆంగ్లేయ భాష పుస్తకాలు చదివినా కూడా ఆ ఆంగ్లేయ పదాలు మనకి తెలుగులో ఎలా ఉపయోగపడతాయా అని ఆలోచిస్తూ వాటిని మనం గుర్తుపెట్టుకుంటూ తెలుగు భాషలోకి వాటిని మార్చడం కోసం ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఈ సాంకేతిక పదాలు చాలా ఉన్నాయి కదమ్మా. ఉదాహరణకి సెల్ ఫోన్ ఉంది, దాన్ని తెలుగులో ఎలా చెప్పొచ్చు ఆలోచించడం. చరవాణి అని తెలుగులోకి అనువాదం చేసుకోవడం. అలాగే కంప్యూటర్ ఉంది, అంతర్జాలము అని, ఇంటర్నెట్ అమ్మా. కంప్యూటర్ ఉంది, సంఘటన యంత్రము అంటారు తెలుగులోకి. దీన్ని తెలుగులో ఎట్లా అనువాదం చేయొచ్చు, సంఘటన యంత్రము అని చెప్పని అనువాదం చేయటం. ఇంటర్నెట్ అని ఉంది, దాన్ని అంతర్జాలము అని తెలుగులోకి అనువాదం చేయటం. ఇట్లా కొత్త ఆంగ్లేయ పదాలకి తెలుగులో ఎటువంటి తర్జుమా చేయవచ్చని కూడా ఆలోచిస్తూ మనం వాటిని మన మనసులో పెట్టుకొని తద్వారా తెలుగు భాషని మనం సుసంపన్నం చేయాలనేటువంటిది జంగాల శాస్త్రయ్య గారి యొక్క ఉద్దేశ్యం. చివరగా చూడమ్మా, మీరీ నియమములు వనర్చుకొని పట్టుదలతో పాటించి పుట్టుక చేతనే కాక బుద్ధి చేత, స్వభావము చేత, యోగ్యత చేత ఆంధ్రులని అనిపించుకొనుడు. కాబట్టి ఎవరో మనకి చెప్పక్కర్లా మనం తెలుగు వాళ్ళము అని. మనం తెలుగు వాళ్ళం అనిపించుకోవడం కోసం మనమే ప్రయత్నం చేయాలి. అందుకోసం ఏం చేయాలి, పైన చెప్పిన కొన్ని నియమాలను మనం పాటిస్తూ ఉండాలి. ఆ విషయం చెప్తున్నాడు. కాబట్టి మీరు ఈ నియమాలని పెట్టుకొని తెలుగు భాషను మన మాతృభాషను మనం కాపాడుకోవాలి, అభివృద్ధి పరచుకోవాలి అనే పట్టుదలతో ఆ నియమాలని పాటిస్తూ కేవలం పుట్టుకొచ్చేతనే మాత్రము మన తెలుగు వాళ్ళం కాదు, పుట్టుకొచ్చేత తెలుగు వాళ్ళమని నిరూపించుకోవాలి, బుద్ధి చేత కూడా తెలుగు వాళ్ళమని నిరూపించుకోవాలి. ఎందుకంటే తెలుగు వారి యొక్క బుద్ధి ఎలా ఉంటుంది అని మనం నిరూపించుకోవాలి. స్వభావం చేత కూడా, స్వభావం అంటే తెలుగు వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, తెలుగు వాళ్ళు అంటే ఇతరులకు సహాయం చేయడమే తప్ప అపకారం చేయరు, అది వారి స్వభావము అని అనిపించుకోవాలి. యోగ్యత చేత కూడా, ఏదైనా ఒక విషయంలో ఒక నైపుణ్యం సాధించడం అంటే అది తెలుగు వాళ్ళకి సాధ్యమవుతుంది అన్నట్లుగా యోగ్యత అంటే అదే అర్హత విషయంలో కూడా మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందడం కోసం ప్రయత్నం చేయాలి. ఏ విధంగా పుట్టుక చేతనే కాకుండా బుద్ధి చేత, స్వభావము చేత, యోగ్యత చేత ఆంధ్రులము అని అనిపించుకోవాలి. అందుకోసం మనం పట్టుదలతో కృషి చేయాలి అని చివరికి చెప్పి జంగాల శాస్త్రి గారు ముగించడం జరిగింది. సరే అమ్మా, ఇంతకుముందే చెప్పాను మీకు ఈ పాఠ్య భాగానికి నోట్స్ రాయండి అమ్మా. మీరు స్వభాష అని మొదటగా ఈ విధంగా పేరు రాసి పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారిని పెట్టి మొదట రచయిత పరిచయం చేయండి అమ్మా. రచయిత పరిచయాన్ని చేయండి. అంతకుముందు మీకు చెప్పిన మన టెక్స్ట్ బుక్లో ఉంది. ఆ రచయిత పరిచయాన్ని మీరు రాయండి, కవి పరిచయంగా రాయండి. తర్వాత ఏం చేస్తారంటే 16వ పేజీలో ఉన్నాయమ్మా వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఇందులో ఈ ప్రశ్నలు 5 వాక్యాల ప్రశ్నలు ఉన్నాయి, 10 వాక్యాల ప్రశ్నలు ఉన్నాయి. వాటిని మీరు పుస్తకాలు చూసి నోట్స్గా రాయండి. తర్వాత 17వ పేజీలో ఉన్నటువంటి పదజాలము, 18వ పేజీలో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు, ఇవన్నీ కూడా మొత్తం నేను మీకు 18, 19 పేజీలు ఇవంతా కూడా నేను మీకు ఇప్పుడే నోట్స్ రూపంలో ఒక పేపర్లో రాశాను. దాన్ని మీకు వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాను. దాన్ని మీరు నోట్స్లో రాయండి.
స్వభాష పాఠానికి మొత్తము ఈరోజు మీరు నోట్స్ తయారు చేసుకోవాలి. ఇతర వేరే వాటికి వెళ్ళకుండా తెలుగు క్లాస్ ఉంది కాబట్టి ఈరోజు తెలుగు వరకు పూర్తి చేసుకోండి. మొత్తం పూర్తి చేయండి అమ్మా. ఓకే సార్. ఇందులో ప్రకృతి వికృతులు నేను మొత్తం వ్యాకరణాంశాలు అన్ని కూడా మొత్తం నేను నోట్స్లో రాసి ఒక పేపర్లో రాశాను, దాన్ని మీకు పంపిస్తాను. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు వెంటనే మొదలు పెట్టండి. స్వభాష అని హెడ్డింగ్ పెట్టి మొదట కవి పరిచయం రాయండి, తర్వాత ఈ ప్రశ్నలకి జవాబు రాయండి, తర్వాత వ్యాకరణాంశాలని పదజాలము వ్యాకరణాంశాలు ఏవైతే నేను మీకు పంపిస్తున్నానో వాటిని పూర్తి చేయండి. మీకు వచ్చే వారంలో FA1 టెస్ట్ పెడతామా నేను. వచ్చే వారంలో ఈ 2 పాఠాలు శాంతికాంక్ష స్వభాష పాఠం సంబంధించి ఒక ఆన్లైన్ టెస్ట్ నేను మళ్ళీ మీకు చెప్తాను. ఈ లోపల మీకు మెసేజ్ పెడతాను, మీ యొక్క గ్రూప్లో మెసేజ్ పెడతాను. వీలైతే ఆదివారము అయితే వచ్చే వారంలో ఏదో ఒక రోజు మీకు నేను FA1 ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 ఈ 2 పాఠాల నుంచి మీకు ఫార్మ్స్ యాప్ ద్వారా మనం పెట్టాం కదా అలాగే పెడతాను. అయితే ఈసారి చిన్న చిన్న వాక్యాలను కూడా మీరు టైప్ చేయాల్సి వస్తుందమ్మా. మొన్నటి వరకు కేవలం మీరు జస్ట్ నేనేమో బహుళైచ్ఛిక ప్రశ్న ఇచ్చాను కాబట్టి మీరు ఆ ప్రశ్నను మాత్రం గుర్తించారు. అలా కాకుండా సమాధానాన్ని టైప్ చేసేటువంటివి కూడా మీకు నేను పంపిస్తాను. చిన్నగా మీరు ఆ తెలుగు టైప్ని ఆ గ్లోబల్ సంబంధంగా దాన్ని ఆన్ చేసుకొని తెలుగు టైప్ చేయడం నేర్చుకోండి. ఒక 4-5 వాక్యాలు తెలుగులో సమాధానం రాసేటువంటి ప్రశ్నలు కూడా మీకు ఇస్తాను, చిన్న చిన్న ప్రశ్నలు ఇస్తాను. తద్వారా మీరు ఆ తెలుగు టైపింగ్ అనేది కూడా చిన్నగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి నుంచి మన పరీక్ష మనలాగా ఉంటుంది, ఆ ఫామ్ యాప్స్లో పంపించే టెస్ట్ లాగా ఉంటుంది. అయితే కొన్ని ఏమో ఆ బహుళైచ్ఛిక ప్రశ్నకు సంబంధించి ఇస్తాను, కొన్ని ఏమో చిన్న చిన్న సమాధానాలు ఉన్నటువంటివి. కాబట్టి ప్రాక్టీస్ చేయండి మా. ఈ లోపల మీరు ఏం చేస్తారంటే దాదాపుగా ఈరోజు అయిపోవాలమ్మా నోట్స్. పెద్దగా ఏం లేదు, ఈరోజు కూర్చుంటే 1 గంట సేపు పూర్తి కూర్చుంటే మొత్తం నోట్స్ పూర్తి అయిపోతుంది. స్వభాష పాఠ్య భాగానికి మొత్తం నోట్స్ పూర్తి చేసుకోవాలి మీరు. ఓకే సార్, ఇదే కంప్లీట్ చేసేస్తాం. ఓకే అమ్మా. మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి. ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్ ఉన్నాయా? నో సార్. సరే సరే నో సార్. నో సార్. మీకు చెప్పి లాభం లేదు కదమ్మా. కానీ రోజు రోజుకి ఈ క్లాస్కి వచ్చే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఈరోజు 17 మంది మాత్రం వచ్చారు. అందులో ఎవరో ఒక మహాతల్లి ఓ 10 నిమిషాల పాటు క్లాసుని బాగా ఇబ్బంది పెట్టింది. క్లాస్ ఇబ్బంది లేకుండా మన వల్ల ఇంతమందికి ఇబ్బంది కదా. ఒక సమయానికి ఇంతమందిని ఈ విధంగా చేర్చి ఇంత కష్టపడి మీరు ఆ నెట్ వేసుకొని ఫోన్ తీసుకొని క్లాస్ దగ్గర కూర్చుంటే పాఠం సరిగా వినకుండా చేస్తే ఎట్లా? కాబట్టి అందరూ కొంచెం ఈ 40 నిమిషాలు పాఠం వినడం కోసం పూర్తిగా కేటాయించాలి. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండాలి. ఓకే సార్. లెఫ్ట్ అయిపోయారు క్లాస్ నుంచి. వచ్చిన వాళ్ళే 17 మంది 18 మంది వచ్చారు, మధ్యలో కొంతమంది లెఫ్ట్ అయిపోయారు. సరే, ఒకరు మీ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి అమ్మా, ఇంకా జాయిన్ కావాలి. దాదాపుగా మనకు ఇంకో 20 నిమిషాల వరకు ఇటువంటి పరిస్థితి ఉంటుంది, చెప్పలేము. అప్పటికైనా పరిస్థితి బాగుంటే పాఠశాల తెరవడం జరుగుతుంది. తెరవాలని కోరుకుందాం. మేమైతే ప్రత్యేకం కోరుకుంటాం ఎప్పుడెప్పుడు పాఠశాల తెరుస్తారా, స్కూల్ తెరుస్తారా అని. ఎందుకంటే ఈ కెమెరాకి పాఠం చెప్పే పరిస్థితి లేకుండా పోతుంది మా ఉద్దేశం. చూడు, ఇక్కడ కూర్చొని పాఠం చెప్పడం అంటే రకరకాలుగా మీరు ఇక్కడ శబ్దాలు చేస్తుంటే అందరిలో ఎక్కువ చాలా మంది లేరు. కనీసం ఒక 17 మందికి మాత్రం పాఠం చెప్పాలి. చాలా మంది ఈ క్లాసులన్నీ కూడా వాళ్ళకి తప్పిపోతున్నాయి. కొంచెం ఇబ్బందిగానే ఉంది మాకు కూడా. పాఠశాల ఎదురుస్తారా అని మీకంటే మేము ఎదురు చూస్తా ఉన్నాం. సరేనమ్మా, ఓకే. ఒకసారి ఈ పాఠాన్ని మీరు చదవాలమ్మా. ఈ పాఠం తర్వాత మీ నోట్స్ రాసుకున్న తర్వాత మొదటి నుంచి చదువుతూ రండి. ఈ పాఠం మీరు తప్పు చదివారంటే తెలుగు భాషని బాగా చదవడం మీకు చూసినట్లే అని చెప్పచ్చు. ఓకే అమ్మా, టైం అయిపోయినట్టుంది. థ్యాంక్ యూ. Yes sir. ఓకే సార్.
ఒక్క నిమిషం అమ్మా, ఇంకా ఒక్క నిమిషం 16 సెకండ్లు ఉంది. ఇంకా ఎవరైనా సరే ఏదైనా సందేహం ఉంటే కూడా అడగచ్చు. వాస్తవానికి ఈ వ్యాస రూప ప్రశ్నలన్నీ కూడా నోట్స్ రాసి పెట్టడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అమ్మా మీ దగ్గర ఉన్నాయా ఏమైనా మెటీరియల్ ఉన్నాయా మీ దగ్గర చూసి రాసుకోవడానికి? ఎస్ సార్. ఉన్నవాళ్ళు చూసి రాసుకోండి. లేని వాళ్ళు కూడా ఉన్నాయి సార్. మీ ఊర్లో ఎవరో ఒకరి దగ్గర 9th క్లాసు మెటీరియల్ ఉంటుంది, అది తీసి ప్రశ్నల వరకు రాసుకుంటారు. వ్యాకరణాంశాలన్నీ ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అప్పుడే 4 వెళ్ళిపోయారు, 4 అప్పుడే లెఫ్ట్ అయిపోయారు.